ప్రచారంలో ప్రస్తుతం చంద్రాయనపల్లి ఉన్నారు. అసలు ప్రచారం నిర్వహించారు. ఇక్కడ ప్రాంత ప్రజల గురించి కూడా అభివృద్ధి కార్యక్రమాలు వివరిస్తున్నారు. సార్ చెప్పండి, ప్రజల నుంచి వెళ్తున్నారు, ప్రజా సంక్షేమం గురించి ప్రజల నుండి ఎలా స్పందన వస్తుంది, ఏ విధంగా ముందుకు? చాలా బ్రహ్మాండమైనటువంటి స్పందన వస్తుంది. ఈరోజు కూడా మేము దుర్గం చెరువు గ్రామంలో కావచ్చు, అట్లాగే మొరంగపల్లి గ్రామము, ఈ మూడో గ్రామము, ఇక్కడ చాంద్రాయనపల్లి గ్రామంలో చూస్తూ ఉన్నాము. ప్రజలందరూ కూడా కేసీఆర్ గారు వెంబడి ఉన్నారు. కారు గుర్తుకే ఓటేస్తామనేటటువంటిది వాళ్ళందరూ కూడా బ్రహ్మరథం పడతా ఉన్నారు. ప్రధానంగా కూడా కొంతమంది ఆరోపణలు చేస్తున్నారు. ఈ పెద్ద ఎత్తున కూడా బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని చెప్పేసి అంటున్నారు. వాళ్ళు చెప్పినటువంటి మాటలు ఎవ్వరు నమ్మే పరిస్థితి లేదు. మాకెవ్వరు కూడా పోటీ కాదు, ఎవరికెవరు ఒకటి కాదు. మేమందరం కూడా కేసీఆర్ గారు వెంబడే ఉన్నామని చెప్పి ప్రజలందరూ, తెలంగాణ ప్రజలందరూ కూడా, వికారాబాద్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా కేసీఆర్ గారు వెంబడే ఉన్నారు. అడుగడుగున ప్రచార కార్యక్రమంలో ఎక్కడ చూసినా నాయకులు కానీ, కార్యకర్తలు, ప్రజలు కానీ బ్రహ్మరథం పడుతున్నారు. ఈ నేపథ్యంలో విజయం ఏ విధంగా ఉండబోతుంది? చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. మొన్న కేటీఆర్ గారి రోడ్ షోలు కావచ్చు, అంతకుముందు కేటీఆర్ గారి బహిరంగ సభ కావచ్చు, మేము అంతకు చాలా సభలు చూసినాము. కానీ మొన్న చూసినటువంటి బైక్ ర్యాలీ కావచ్చు, మోమిన్పేటలో చేసినటువంటి బైక్ ర్యాలీ కావచ్చు, చాలా బ్రహ్మాండంగా చేసిండ్రు. రోడ్ షో మొన్న మర్పల్లిలో, వికారాబాద్లో కూడా బ్రహ్మాండమైనటువంటి రోడ్ షో జరిగింది. కేటీఆర్ గారి అందరు కూడా మేము కేటీఆర్ గారి వెంబడి, కేసీఆర్ గారి వెంబడే ఉన్నామని చెప్పి ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడతాము.